ఓకే. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లైక్ అడ్వాన్స్డ్ అప్రూవల్స్. సో ఈ అడ్వాన్స్డ్ అప్రూవల్స్ మనకు ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ అప్రూవల్స్ని మనం యాక్చువల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకటి డెవలపర్ ఎడిషన్ ఉంటుంది, చూపిస్తాను. సో లెట్స్ లాగిన్ టు సేల్స్ ఫోర్స్ ఫస్ట్. ఇలా అడ్వాన్స్ అప్రూవల్స్ కాకుండా నార్మల్ అప్రూవల్స్ ఉంటాయా గొప్ప డైరెక్ట్ అడ్వాన్స్ అప్రూవల్స్ ఉంటాయా? అడ్వాన్స్డ్ అప్రూవల్స్ సిపిక్యూలో ఉంటాయి యాక్చువల్గా. బట్ నార్మల్ ఉండయి. నార్మల్ అప్రూవల్స్ నార్మల్ ఉంటాయి. అప్రూవల్ ఉంటాయి, నార్మల్ అప్రూవల్స్ నార్మల్ మనకి సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో ఏదైతే మనం యూస్ చేస్తామో అవి ఓకే. ఉంటాయి స్టాండర్డ్గా. కాకపోతే వాటిని మనం ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేసి ఉంటారు సేల్స్ ఫోర్స్ వాడు. సో మనం దాంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలు వాటిని. ఐ మీన్ జస్ట్ వాటిని యూస్ హ్మ్. చేసుకుంటే చాలు. నార్మల్ అప్రూవల్ ప్రాసెస్ని సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో మనకు హ్మ్. నార్మల్గా అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది మనకు. సో చూద్దాం. సో లెట్స్ సే, సో ఇప్పుడు మనకు సర్వీస్ ఆర్ సేల్స్ ఏదో ఒక అప్లికేషన్లోకి వెళ్తే లెట్స్ గో టు సెటప్ ఫస్ట్. సెటప్, ప్రాసెస్, అప్రూవల్ ప్రాసెస్, వర్క్ ఫ్లో రూల్స్ ఫర్ ప్రాసెస్ అని ఉంటుంది. లెట్స్ స్విచ్ టు క్లాసిక్, విల్ గెట్ సమ్ క్లారిటీ. సర్లేండి గొప్పలు తర్వాత చూద్దాం రండి. ముందు లేదు అడ్వాన్స్ అప్రూవల్. ఉందండి, చూద్దాం ఒక్క నిమిషం. బట్ సిపిక్యూ అప్లికేషన్ కదా ఇది, ఇందులో అది వచ్చింటుందా లేదా అనేది. లెట్స్ ట్రై వన్స్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, విల్ బి బ్యాక్ షార్ట్లీ. ఏమైంది? ఓకే. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్స్ ఉన్నాయి కదా. సో హ్మ్. ఇందులో కూడా మనకు అప్రూవల్ ప్రాసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. హ్మ్. ఓకేనా. సో ఇది మనకు స్టాండర్డ్ అప్రూవల్ ప్రాసెస్. సో హ్మ్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ప్రీ స్టెప్స్ అనమాట. మనం ఏం స్టెప్స్ అయితే మనం ఇందులో చేయం. ఇక్కడ దీన్ని మనం అలా సిపిక్యూలో యూజ్ చేసుకోవచ్చా? దీన్ని సిపిక్యూలో అది సపోర్ట్ చేస్తారు దానికి? సిపిక్యూలో సపోర్ట్ చేయదు ఇది. ఓకే. ఓకే. సిపిక్యూలో మనకు సపోర్ట్ చేయదు. ఓకే. వద్దు వద్దులేండి ఇక. హ్మ్. ఓన్లీ ఇక్కడ ఏవైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే మనకు ఉంటాయో, సో వాటిని మాత్రమే ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. ఓకే. మన సిపిక్యూలో సపోర్ట్ చేయదు ఇది. హ్మ్. ఓకే. ఓకేనా. సరే, వైల్ కమింగ్ టు అడ్వాన్స్డ్ అప్రూవల్. సో మనకు అడ్వాన్స్డ్ అప్రూవల్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హ్మ్. ప్యాకేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి మనకు. సో లెట్స్ గో టు సెటప్. సో ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ సిపిక్యూ లైసెన్స్ మాత్రమే ఉంది, అవునా. సో మనం అడ్వాన్స్డ్ అప్రూవల్స్ని ఇన్స్టాల్ చేయాలి అంటే, సో మనకు ఆ, ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆర్ఎల్ఎం మెటీరియల్. ఓకే. సో ఈ సైట్ కూడా మీకు ఒకసారి పిన్ చేస్తాను. సో యా. యా. మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హ్మ్. యా. సో లేదు, మీరు డైరెక్ట్గా హెల్ప్ డాట్ ఇన్స్టాల్ డాట్ సిల్బిక్ అనుకుంటున్నా మీకు వచ్చేస్తుంది ఇది. హ్మ్. ఇలా కొట్టినా వచ్చేస్తుంది, ఓకేనా.
సో ఇక్కడ మనకు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ప్యాకేజ్ అండ్ ఇన్స్టాలేషన్ లింక్స్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇందులో వచ్చేస్తే మీకు మనకు అడ్వాన్స్డ్ అప్రూవల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి, ఉమ్, అడ్వాన్స్డ్ అప్రూవల్స్. ఓకేనా. యాక్చువల్గా ఇది సమ్మర్ 23 ఉంది. సో మనకి ఉమ్. యాక్చువల్గా సమ్మర్ 25 ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మన కరెంట్ రిలీజ్ వచ్చేసి సమ్మర్ 25. 27. ఓకే. 25 ఓకే. ఓకే. మనం ఓకే. 25లో ఉన్నాం కదా. సో ఉమ్, ఉమ్, సమ్మర్ 25లో మనకి రిలీజ్ ఉంది కరెంట్. కానీ ఉమ్. వీడు సమ్మర్ 23 ప్యాకేజ్నే ఇంకా ఇన్స్టాల్ చేస్తున్నాడు. అంటే మనం ఇంతకుముందు మీకు చెప్పుకున్నాం మనం. సో ఏమన్నా వీడు లైసెన్స్ ఆపేసినాడు అని చెప్పాం, గుర్తుందా? సిపిక్యూ ఇప్పుడు లైసెన్స్ ని ఆఫ్ ఆర్సీ చేసాడు. ఆర్సీ వస్తుంది కాబట్టి ఇక దీన్ని బ్యాన్ చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో రిమైనింగ్ వాటి అన్నింటికి చూసుకుంటే మనకు అన్ని 25లు ఉంటాయి. సో సమ్మర్ 25 చూడండి. ఉమ్, సో అన్ని 25 ఇచ్చాడు, కానీ దీనికి మాత్రం 23నే ఉంటుంది ఇంకా స్టిల్. ఉమ్, ఓకే, ఫైన్. సో ఇక్కడ అడ్వాన్స్ అప్రూవల్స్లో ప్యాకేజ్ అని ఉంటుంది కదా. ఇక్కడ మనకు శాండ్ బాక్స్, ప్రొడక్షన్ అండ్ శాండ్ బాక్స్ అని ఉంటుంది. ఓకేనా. ఉమ్, సో మనకు రియల్ టైంలో దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం శాండ్ బాక్స్ తీసుకుంటాం. ఓకేనా. ఉమ్. శాండ్ బాక్స్ ఉమ్. తీసుకుంటాం. బట్ ఇప్పుడు మనకు ప్రీ ట్రైలర్ కాబట్టి మనం ప్రొడక్షన్ తీసుకుంటాం. ఓకే. ఓకే. సో ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ దేంట్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఉమ్, ఓకేనా. సో లెట్స్ చెక్ విత్ దట్ యూజర్ని. gopal.cpq1. దిస్ వన్. మనం ఏ ఆర్గ్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ ఫర్ అడ్మిన్స్ ఓన్లీనా, లేకపోతే ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. ఉమ్, అంటే అందరికీ అడ్మిన్స్ మాత్రమే చేయాలని కూడా చేయొచ్చు, వీ కెన్ డూ దట్. సో లేదు ఉమ్, అందరికీ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీకు అందరికీ ఎవరికైనా ఉమ్, ఇచ్చేసి ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఓకేనా. ఉమ్, సో ఇక్కడ అప్గ్రేడ్. ఫస్ట్ ఇది మనకు ఫస్ట్ స్టెప్ అనమాట, బేసిక్ స్టెప్ అనమాట. సో మనం ఉమ్, ప్యాకేజీలోకి వెళ్ళేసి సో ఈ సైట్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన అడ్వాన్స్ అప్రూవల్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఉమ్, అది. ఉమ్. ఓకేనా. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత సో మనకు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత వీ నీడ్ టు పర్ఫామ్ ప్రీ స్టెప్స్. ఉమ్, మనకు కొన్ని ప్రీ స్టెప్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మనం ఖచ్చితంగా చేస్తేనే ఉమ్, మనకు అది వర్క్ అవుతుంది అడ్వాన్స్ అప్రూవల్స్, లేకపోతే మనకు అవ్వదు. ఉమ్. ఇదిగోండి. సో ఇన్స్టాల్ అప్గ్రేడ్. సో ఈ స్టెప్ మనం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్స్టాల్ అప్గ్రేడ్ అప్రూవల్ ప్రాసెస్ ఉంది కదా, ఈ స్టెప్ని ఉమ్, మనం ఫస్ట్ చేస్తున్నాం. సో ఉమ్, అప్గ్రేడ్ కంప్లీటెడ్, డన్. సో నౌ ప్యాకేజ్ has been installed, అడ్వాన్స్డ్ అప్రూవల్స్. ఓకేనా. ఉమ్, సో ఎప్పుడైతే అడ్వాన్స్ అప్రూవల్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటామో సో మనకి ఇక్కడ మనకు కనిపించేస్తుంది ఇన్స్టాల్ అయిందా లేదా అని. ఉమ్. ఓకేనా, ఫైన్. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత లెట్స్ రిఫ్రెష్. సో అడ్వాన్స్డ్ అప్రూవల్స్, రైటింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకు అప్రూవల్ రూల్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇదిగోండి. సో అప్రూవల్ రూల్స్, అప్రూవల్ చైన్స్, అప్రూవల్ రిక్వెస్ట్. ఉమ్, సో ఇవన్నీ మనకు కనిపించేస్తాయి అది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఉమ్. సో ప్యాకేజ్ మనకు ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడ. జస్ట్ రిఫ్రెష్. అరే యార్. వేరే ఆర్లో మనం ఇన్స్టాల్ చేసినామా ఏంటి? ఒక్క నిమిషం. అప్రూవల్ రూల్స్.
దీనికి డౌన్ టైం ఉంది, మాకు దానికి డౌన్ టైం లేదు. సారీ, వేరే ఆర్లో ఇన్స్టాల్ చేసాం. సరే, లెట్స్ ఇన్స్టాల్ అగైన్. సో ప్రొడక్షన్. అది కాదు, యూజర్ ఐడి చేయాలి. చేంజ్ చేసుకోండి, రైట్. అందుకే ఇందాక అక్కడ అప్గ్రేడ్ వచ్చింది, ఎందుకు అప్గ్రేడ్ వచ్చిందని ఆలోచిస్తున్నాను నేను. ఓకే. సో నా ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇందాక మనకు అప్గ్రేడ్ వచ్చింది కదా, అలా కాకుండా ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకేనా, సో అడ్మిన్స్ ఫర్ ఇన్స్టాల్. సో ఇప్పుడు ఈ శాండ్ బాక్స్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇందాక మనం దీంట్లో తీసుకున్నాం కదా, జస్ట్ క్లోజ్ తీసుకున్నాం. రిఫ్రెష్. ఇక్కడ లేదు కాబట్టి. సో ఇది ఇన్స్టాల్ ఫర్ అడ్మిన్స్ అని కొట్టినాం మనం. సో ఇట్ విల్ టేక్ టైం. మనకు 5-10 minutes లోపు ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు బ్యాక్ ఎండ్లో ఈమెయిల్ అయితే మనకు వస్తుంది. సో యువర్ అడ్వాన్స్డ్ అప్రూవల్స్ హాస్ బీన్ కాన్ఫిగర్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా మనకు బ్యాక్ ఎండ్లో మెయిల్ వస్తుంది. సో మెయిల్ వచ్చిన తర్వాత సో వీ నీడ్ టు పర్ఫామ్ సమ్ ఫ్రీ టెప్స్. సో ఇక్కడ ఇన్స్టాల్ ప్యాకేజ్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన స్టెప్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది గైడ్ చేస్తాడు, బట్ మనం డైరెక్ట్గా ఈ లింక్లోకి మీకు ఇచ్చేసాను ఇందాక. ఓకేనా. సో నెక్స్ట్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ ఆబ్జెక్ట్ అడ్వాన్స్డ్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో లెట్స్ గివ్ ఈ లింక్ ఆల్సో. సో ఇవన్నీ స్టెప్స్ అన్ని మనకు ఇన్స్టాల్ చేస్తేనే, అంటే మనకు సెటప్ చేస్తేనే అడ్వాన్స్ అప్రూవల్ మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. దిస్ యాప్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్ టు ఇన్స్టాల్. ఓకే, డన్. టైం టేకింగ్ అవుతుంది, బట్ బ్యాక్ ఎండ్లో మనకు మెయిల్ అయితే వస్తుంది వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకే. సో వీడు ఏం చేయమంటున్నాడు అంటే, సో ఎనేబుల్ ఆబ్జెక్ట్ ఫర్ అడ్వాన్స్ అప్రూవల్స్. మనకు అడ్వాన్స్ అప్రూవల్స్లో ఆబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి, వాటిని ఎనేబుల్ చేయమంటున్నాడు. ఓకేనా. సో క్రియేట్ ఏ కస్టమ్ ఫీల్డ్ అండ్ అప్రూవల్ ఆబ్జెక్ట్ విత్ దీస్ వాల్యూస్. సో మనకు అప్రూవల్ ఆబ్జెక్ట్లో ఒక వాల్యూస్ని ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నాడు. ఏం క్రియేట్ చేయమంటున్నాడు? ఒక కోట్ అనే ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నాడు. దాని డేటా టైప్ వచ్చేసి లుకప్ని క్రియేట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో లెట్స్ కాపీ దిస్ వన్. దేంట్లో క్రియేట్ చేయమంటున్నాడు? అప్రూవల్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయమంటున్నాడు. లెట్స్ చెక్ విత్ ఇట్స్ ఇన్స్టాల్ ఆర్ నాట్. ఓకే, ఇట్స్ ఇన్స్టాల్. ఫైన్. సో నా గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. సో స్టెప్స్ పర్ఫామ్ చేసి మనకు అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే మనం స్క్రాచ్ నుంచి చేస్తున్నాం. సో డైరెక్ట్గా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి మనం డైరెక్ట్గా అప్రూవల్ ప్రాసెస్ పోతే వాడు ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో మనం మీరు అడ్వాన్స్ అప్రూవల్ని సెటప్ చేశారా లేదా అని అడుగుతాడు. సో మనం చేయలేదు అంటాం. సో డైరెక్ట్గా యూస్ చేశారా అంటే మీకు సెటప్ చేయడం తెలియదు అంటాడు. సో అప్పుడు ఇబ్బంది పడతాం. సో అందుకని మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం. కమాన్ యార్. ఆబ్జెక్ట్ మేనేజర్. మేబీ ఈ ఆర్కి డౌన్ టైం పెట్టినాడు మెయింటెనెన్స్. లెట్స్ స్విచ్ టు క్లాసిక్. Now go to
objects. Okay. Now we have approval object. సో ఫీల్డ్స్ని మనం క్లాసికల్ అయినా క్రియేట్ చేసినా లైట్నింగ్లో క్రియేట్ చేసినా సేమ్ గానే ఉంటాయి, తెలుసు కదా. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, అప్రూవల్ ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నాడు, లుకప్ క్రియేట్ చేయమంటున్నాడు. ఒక దేనికి కోటికి క్రియేట్ చేయమంటున్నాడు. సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ యాజ్ ఎ లుకప్ ఫీల్డ్, లుకప్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్కి బిల్డ్ చేయమంటున్నాడు, కోటికి బిల్డ్ చేయమంటున్నాడు. కోర్ట్ ఎందుకంటే కోర్ట్ మీద మనం అప్రూవల్స్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ రెండు కోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ విత్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ విల్ చెక్ దట్. ఎందుకంటే మన స్టాండర్డ్ కోడ్ ఉంటుంది, ఇది కోడ్ కూడా ఉంటుంది, రైట్. రిలేషన్షిప్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇది మనం ఎట్లా గుర్తుపట్టాం గోపాల్, ఇది ఏ ఆబ్జెక్ట్ అనేది? అంటే మనకు ఏబిఐ నేమ్తో కదా. ఏబిఐ నేమ్ ఉంటుంది, అది మనకు క్రియేట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే. సో బై డిఫాల్ట్గా టూ ఉంటాయి, స్టాండర్డ్ కోడ్ టు మన సిపిక్యూ కోడ్ రెండు ఉంటాయి. సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ కోడ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి ఈ అడ్వాన్స్ ఐ మీన్ సిపిక్యూ కోడ్ ఉంటుంది. చూద్దాం. వీడు డౌన్ టైం పెట్టాడు, ఈ సేల్స్ ఫోర్స్ ఆర్కి మెయింటెనెన్స్కి డౌన్ టైం పెట్టాడు. సో మీ ఆర్గ్ ఉందా, మీ ఆర్గ్లో చేద్దామా? ఓకే, షేర్ చేయను గోపాల్. షేర్ చేయండి, నేను గైడ్ చేస్తాను మీకు, మీరు షేర్ చేయండి. ఒక్క నిమిషం యాక్సెస్ ఇస్తాను మీకు. ఫస్ట్ అది లింక్ ఓపెన్ చేసుకోండి. చాలా ఉండేది. ఓకే, అది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి లింక్ ఇచ్చాం కదా, ఆ లింక్ ఓపెన్ చేయరా ఒక ట్యాబ్లో. ఫస్ట్ వన్, రైట్. సెకండ్ వన్, రైట్, ప్రొడక్షన్. ఇలా సెకండ్ క్లియర్ అయిపోయింది నిన్న. ఓకే, సూపర్, కంగ్రాట్స్. థ్యాంక్ బాగా యూ. జరిగిందా? మండే ఉన్నది ఫైనల్గా. అది నార్మల్ ఉంటుంది, హెచ్ఆర్ డిస్కషన్ లాగా ఉంటుంది.
ఓకే. సో నా దాంట్లో డౌన్ టైమ్ అయిపోయింది. సో లెట్ మీ రీషేర్ మై స్క్రీన్. దిస్ హ్యాపీ ఓకే. ఓకే. Fine. Now I can able to access all the objects. Now we'll go with approval object. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇందాక మనం ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం, రైట్? కోట్ అని. అది క్రియేట్ అయిందో లేదో చూద్దాం. అదిగోండి కోట్. సో మనం కోట్ అనే ఒక ఫీల్డ్ని అప్రూవల్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ దీనికి వెళ్తే మనకి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో తెలిసిపోతుంది. డీటెయిల్స్ ఇదిగోండి. సో సేల్స్ ఫోర్స్ కోడ్కి మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? ఫైన్. సో ఒక స్టెప్ అయితే మనం పర్ఫామ్ చేసాం. సో అప్రూవల్ ఆబ్జెక్ట్లో ఒక లుకప్ ఫీల్డ్ తోటి క్రియేట్ చేసుకున్నాం, రైట్? దాని తర్వాత ఏం చేయమంటున్నాడు? క్రియేట్ పిక్ లిస్ట్ ఫీల్డ్స్ ఆన్ ద కోట్ ఆబ్జెక్ట్ విత్ దీస్ వాల్యూస్. కోట్ ఆబ్జెక్ట్లో అప్రూవల్ స్టేటస్ అనే ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నాడు. ఓకేనా? నా గో టు ఆబ్జెక్ట్ మేనేజర్, కోట్ ఆబ్జెక్ట్. సో న్యూ. So select pick list. Next. Upload status. సో ఇక్కడికి వెళ్తే మనకు ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయమంటున్నాడు. ఏపీఐ నేమ్ కూడా చేంజ్ చేయాలనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వీడు అప్రూవల్ స్టేటస్ మనం బై డిఫాల్ట్గా యాడ్ చేస్తే ఇక్కడ మనకి స్పేస్ వస్తుంది. ఓకే, నా స్పేస్ వీడు ఉండకూడదు అంటున్నాడు. సో అందుకని మనం జస్ట్ మనం రిమూవ్ చేసినాం దాన్ని. సో ఇక్కడ సో పెండింగ్ అప్రూవ్, రిజెక్టెడ్ అండ్ రికార్డ్. ఓకేనా? 4 ఆప్షన్స్ తీసుకున్నా. స్పేస్ తీసేయమని చెప్పిండా? అదిగోండి. సో బై డిఫాల్ట్గా ఇది మనకి నేమ్ ఏదైతే ఇస్తామో అదే నేమ్ కింద పాపులేట్ అయిపోతుంది, అండర్ స్కోర్ తోటి అయిపోతుంది. బట్ వీడు వద్దంటున్నాడు. ఇదిగోండి స్పేస్ ఇవ్వట్లే వాడు. ఏపీఐ స్పేస్ వద్దంటున్నాడు. సో ఓకే ఓకే ఓకే. సో బై డిఫాల్ట్గా అందరికి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్. దాని తర్వాత వీడు ఏమంటున్నాడు? పేజ్ లేఅవుట్లో ఎక్కడ యాడ్ చేయమని చెప్పట్లే. ఓకేనా? సో మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు మనకు 2 స్టెప్స్ చేసాం. ఐ మీన్ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం. అప్రూవల్ ఆబ్జెక్ట్లో ఒక కోడ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత కోడ్ ఆబ్జెక్ట్లో అప్రూవల్ స్టేటస్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? తర్వాత మళ్ళీ కోడ్ ఆబ్జెక్ట్లోనే సబ్మిటెడ్ డేట్ అని క్రియేట్ చేయమంటున్నాడు. జస్ట్ సెలెక్ట్, కాపీ. సో న్యూ. సో ఏమంటున్నాడు? సబ్మిటెడ్ డేట్ అంటున్నాడు. సో సబ్మిటెడ్ డేట్ అంటే మనకు బై డిఫాల్ట్గా డేటా టైప్ వచ్చేసి డేట్ తీసుకుంటాం. అరే యార్, మేబీ అది కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చేసుకుంటున్నాను. మామూలుగా మెయింటెనెన్స్ ఉంటాయి కదా. ఓకే, కోట్. సో ఇక్కడ వచ్చేసి ఏం తీసుకోమంటున్నాడు? డేట్ టైప్, డేట్ తీసుకోమంటున్నాడు. సబ్మిటెడ్ డేట్. సో జస్ట్ సెలెక్ట్ డేట్. నెక్స్ట్. ఇందులో మనం ఏ స్టెప్ మిస్ అయినా మనకు అప్రూవల్ ప్రాసెస్ మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా పైన స్పేస్ ఇచ్చినాం కాబట్టి మనకు అండర్ స్కోర్తో వస్తుంది యాక్చువల్గా డేట్ అని, రైట్? సో దీన్ని తీసేయమంటున్నాడు, వద్దంటున్నాడు. సో ఇలా వస్తుంది అయిపోయినా అప్పుడు. ఓకేనా? సో సబ్మిటెడ్ డేట్. నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్. నెక్స్ట్. పేజ్ లేఅవుట్లో అవసరం లేదు, జస్ట్ సేవ్. ఓకే. సో నౌ submitted user create lookup user lookup to the quote object. కోట్ ఆబ్జెక్ట్ నుంచి యూజర్కి ఒక లుకప్ని క్రియేట్ చేయమంటున్నాడు. దేంతో? సబ్మిటెడ్ యూజర్ తోటి క్రియేట్ చేయమంటున్నాడు. సో న్యూ లుకప్ రిలేషన్షిప్. నెక్స్ట్. సో దేనికి? యూజర్ ఆబ్జెక్ట్కి తీసుకోమంటున్నాడు. యూజర్. నెక్స్ట్. ఇక్కడ సబ్మిటెడ్ యూజర్.
సో సబ్మిటెడ్ యూజర్ కూడా స్పేస్ లేదు. ఉమ్, ఉమ్, సో లెట్స్ రిమూవ్ అండర్ స్కోర్ సబ్మిటెడ్ యూజర్ అండ్ నెక్స్ట్ పేజ్ లేఅవుట్లో అవసరం లేదు. నో సేవ్. సో ఇప్పుడు మనకు ఫీల్డ్స్ అనేవన్నిటిని కాన్ఫిగర్ చేసుకున్నాం. ఈ 4 ఫీల్డ్స్ మనం కాన్ఫిగర్ చేసుకున్నాం, అవునా? దాని తర్వాత ఏం చేయమంటున్నాడంటే వీడు ఒక కోట్ ఆబ్జెక్ట్లో బై డిఫాల్ట్గా ఇన్వాలిడ్ ఫస్ట్ సెగ్మెంట్ ఎండ్ డేట్ అనేది ఒక వ్యాలిడేషన్ రూల్ ఉంటుంది, ఓకేనా? సో అది ఎనేబుల్ అయిందా లేదా చూడమంటున్నాడు. ఇన్ కేస్ యాక్టివ్లో ఉంటే ఇన్యాక్టివ్ చేయమంటున్నాడు. సో నౌ గో టు కోట్ వ్యాలిడేషన్ రూల్స్. సో ఫస్ట్ సెగ్మెంట్ టర్మ్ ఎండ్ డేట్, సో ఇట్స్ ఆల్రెడీ ఇన్యాక్టివ్. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఆల్రెడీ ఇన్యాక్టివ్లోనే ఉంది, ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు అపెక్స్ క్లాసెస్ని వీడు డిఫైన్ చేయమంటున్నాడు, ఓకేనా? సో 5లో నెంబర్ 5 అయిపోయింది. సో నెక్స్ట్ నెంబర్ 6, ఓకేనా? సో అపెక్స్ క్లాస్ని వీడు డిఫైన్ చేయమంటున్నాడు. సో నా క్రియేట్ వన్ ఆఫ్ ద అపెక్స్ క్లాస్. సో మనం జనరల్గా అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? సో గో టు డెవలపర్ కన్సోల్. సో ఫైల్, న్యూ అపెక్స్ క్లాస్ నేమ్, ఓకే. సో వెల్ కమింగ్ టు హియర్, వీటన్నిటిని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి అంతే. కాపీ. సో వీడు ఏం చేస్తున్నాడంటే ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాం, ఓకేనా? సో కోట్ ఐడీస్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా? సో ఆ కోట్ ఐడీస్లో వీడు అప్రూవల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో వాటిని యాడ్ చేసుకుంటున్నాం. సబ్మిట్ చేయాలి, తర్వాత రీకాల్ చేసుకోవడానికి, ఓకేనా? సబ్మిట్, రీకాల్, ఓకేనా? సో ఈ 2 మెథడ్లని మనం యాడ్ చేసుకుంటున్నాం. సో దేంట్లో? అప్రూవల్ ఆబ్జెక్ట్లో. ఇప్పుడు ఇందాక ఇన్స్టాల్ చేసుకున్న అప్రూవల్ ఆబ్జెక్ట్ దాంట్లో ఉన్న కోట్, ఓకేనా? సో జస్ట్ సేవ్. ఇది అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ కాపీ, సేవ్ అయిపోయింది. నౌ న్యూ అపెక్స్ క్లాస్, ఓకే, టెస్ట్. సో నౌ జస్ట్ కాపీ పేస్ట్. కాపీ, ఇందాక మనం ఏపీ నేమ్ని తీసేసి వాడడం చూసావా? సో అప్రూవల్ స్టేటస్ అని ఇలా ఇక్కడ కాల్ చేసుకుంటాం మనం. అక్కడ స్పేస్ ఇచ్చినామంటే ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వదు, ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ అపెక్స్ క్లాసెస్ అన్నిటిని మనం యాడ్ చేసుకున్నాం, రైట్? సో ఇది అయిపోయింది, ఎనేబుల్ ఆబ్జెక్ట్ ఫర్ అడ్వాన్స్ అప్రూవల్. సో నౌ విల్ గో విత్ క్రియేట్ అడ్వాన్స్ అప్రూవల్స్ బటన్స్. దాని నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ మనకు విఎఫ్ పేజెస్, దానికి సంబంధించిన బటన్స్ అన్నిటిని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇక్కడికి వెళ్తే వీడు ఏమంటున్నాడు? విఎఫ్ పేజెస్ని క్రియేట్ చేయమంటున్నాడు. సో సబ్మిట్ కోడ్ అనే ఒక విజువల్ ఫోర్స్ పేజెస్ని క్రియేట్ చేయమంటున్నాడు. చూడండి, స్టిల్ సేల్స్ ఫోర్స్ సిపిక్యూలో విఎఫ్ పేజెస్ని కూడా కాన్ఫిగర్ చేసుకుంటున్నాడు, ఓకేనా? బట్ యాక్చువల్గా ఇది అవుట్డేటెడ్, మనం వాడట్లేదు. దానికి ప్లేస్లో మనం ఎల్డబ్ల్యూసి వాడుకుంటాం. బట్ సిపిక్యూకి వచ్చేపాటికి వాడు ఇంకా దీన్ని వాడుతూనే ఉన్నాడు. సో మేబీ నెక్స్ట్ రిలీజ్లో దీన్ని అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకు కూడా. సో నౌ గో టు డెవలపర్ కన్సోల్ అండ్ ఓపెన్ Visual Force page, create one submit code, page has been created. So just copy paste, copy. సో ఇక్కడ చూడండి, మనం ఈ విజువల్ ఫోర్స్ పేజ్లో కోట్ ఆబ్జెక్ట్లో ఇక్కడ కోట్ ఎక్షన్ కంట్రోలర్, ఓకేనా? సో కోట్ ఎక్షన్ కంట్రోల్ ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటున్నాం? మనం ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటున్నాం? కోట్ ఎక్షన్ కంట్రోలర్ నుంచి కాల్ చేసుకున్న తర్వాత ఆన్ సబ్మిట్లో మనకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే యాక్షన్ ఆన్ సబ్మిట్, ఓకేనా? సో అపెక్స్ క్లాస్లో ఉన్న ఆన్ సబ్మిట్ మెథడ్కి ఇక్కడికి వెళ్తుంది మనకు పేజ్ రెఫరెన్స్, ఓకేనా? పేజ్ రెఫరెన్స్లో ఆన్ సబ్మిట్ ఉంటుంది కదా. సో ఆన్ సబ్మిట్లో నుంచి మనకు అప్రూవల్ డాట్ నుంచి కోడ్ని తీసుకొస్తున్నాం మనం సబ్మిట్ మెథడ్లో.
అందుకని విఎఫ్ పేజెస్లో ఇది యాడ్ చేసుకుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ రీకాల్ కోట్ కాపీ. ఈ రీకాల్ కోట్ కూడా ఇక్కడ మనకు రీకాల్ కోడ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో రీకాల్. సో మనకు ఒక విఎఫ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో విఎఫ్ పేజెస్ సేవ్ చేసినామా, సేవ్. ఓకే, కాపీ విఎఫ్ పేజ్. అరే యార్, సేపు డౌన్ టైం ఇంకా. ఓకే, లెట్స్ యాడ్ దిస్ వన్. కోడ్ ext కంట్రోలర్. పేజెస్లో ఇందాక సబ్మిట్ కోడ్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో నౌ ఇట్ షుడ్ బి లైక్ రీకాల్ విఎఫ్ పేజ్. లెట్స్ ట్రై టు సేవ్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు మనకు సబ్మిట్ కోడ్ దాన్ని క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఆన్ రీకాల్కి మనం యాడ్ చేసుకున్నాం. రెండు విఎఫ్ పేజెస్ని మనం యాడ్ చేసుకున్నాం. అంతేనా, రెండే కదా, రెండు. ఫైన్. సో తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే బటన్స్ క్రియేట్ చేయమంటున్నాడు. క్రియేట్ బటన్స్ లింక్స్ అండ్ విఎఫ్ పేజెస్. సో దానికి మనం ఏం చేయాలి అంటే లైక్ అప్రూవల్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓకేనా. సో అప్రూవల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ దాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఎక్కడ క్రియేట్ చేయమంటున్నాడు, ఫ్రమ్ సెటప్ ఆబ్జెక్ట్, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్, యాక్షన్స్ ఆఫ్ బటన్స్ అండ్ లింక్స్. సో న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ బటన్స్, క్రియేట్ కస్టమ్ లింక్ యువర్ విఎఫ్ పేజెస్, సెటప్ ఆబ్జెక్ట్ కూడా మెన్షన్ చేసేటట్టు. కోడ్ ఆబ్జెక్ట్లో చేయమంటుంది. సో ఇది సేవ్ అయిందా, కమాన్ యార్. సరే, లెట్స్ ట్రై టు క్రియేట్ బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్. కోడ్ ఆబ్జెక్ట్. సో న్యూ బటన్ ఆర్ లింక్. న్యూ బటన్ ఆర్ లింక్. స్టిల్ డౌన్ మెయింటెనెన్స్ అంటాడు. ఓకే. సో సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే ఒక నేమ్ అయితే మనం ఇస్తున్నాము. సో అయిపోయి నేమ్ కూడా అలాగే వస్తుంది. సో డిస్ప్లే ఇన్ ఎగ్జిస్టింగ్ విండో విత్ సైడ్ బార్. సో ఇక్కడ మనకు బిహేవియర్ డిస్ప్లే ఎగ్జిస్టింగ్ విత్ సైడ్ బార్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు విఎఫ్ పేజెస్. సో ఈ విఎఫ్ పేజెస్లో మనం ఏం చేయమంటున్నాడంటే చూస్ సబ్మిట్ కోడ్. సో ఇక్కడ మనకు సబ్మిట్ కోడ్ అనేది ఒకటి విఎఫ్ పేజ్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఆ విఎఫ్ పేజ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. విఎఫ్ పేజ్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు సబ్మిట్ కోడ్ అని ఉంటుంది.
సో సబ్మిట్ ఉమ్, కోడ్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. సో నౌ సేవ్. ఉమ్, ఓకేనా. సో నౌ ఇంకోటి ఏం చేయమంటున్నాడు, ఆ రీకాల్ అప్రూవల్. ఉమ్, సో రీకాల్ అప్రూవల్ని క్రియేట్ చేయమంటున్నాడు. సో అప్రూవల్ అయిపోయింది, సబ్మిట్ ఫర్ అప్రూవల్ అయిపోయింది. నౌ విల్ క్రియేట్ రీకాల్. సో రీకాల్ అగైన్ డిస్ప్లేయింగ్ విత్ సైడ్ బార్ యూఆర్ఎల్ విఎఫ్ పేజెస్. సో ఇక్కడ వచ్చేసి మనకు రీకాల్ కోడ్. ఓకేనా. ఉమ్, ఇందాక మనకు విఎఫ్ పేజెస్లో ఇది తీసుకున్నాం కదా, సో రీకాల్ ఉమ్, కోడ్. సో దీన్ని మనం యాడ్ చేసుకుంటాం. సో రీకాల్ కోడ్ నౌ సేవ్. ఉమ్, ఓకేనా, ఫైన్. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ప్రివ్యూ అప్రూవల్. సో ఈ ప్రివ్యూ అప్రూవల్ బటన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో కాపీ. సో న్యూ బటన్ లింక్. ప్రివ్యూ అప్రూవల్. సో డిస్ప్లే విత్ ఎగ్జిస్టింగ్ సైడ్ బార్ విండో. సో ఇక్కడ యూఆర్ఎల్ తీసుకోవాలి. సో యూఆర్ఎల్లో మనం ఇక్కడ దీన్ని పాస్ చేస్తున్నాం. ఉమ్, చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్, నో సేవ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, బటన్స్, దాని తర్వాత మనకు విఎఫ్ఏజెస్ అనేది మనం క్రియేట్ చేసేసినాం. ఉమ్, ఓకేనా. ఉమ్, సో నా విల్ గో విత్ సెటప్ లేఅవుట్స్. ఉమ్, సో క్రియేట్ అడ్వాన్స్ అప్రోచ్ బటన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెటప్స్ లేఅవుట్స్. ఓకేనా. సో మీరు ఎక్కడెక్కడ ఏమేమి బటన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఉమ్, సో ఆన్ యువర్ ఆబ్జెక్ట్స్ అప్రూవల్ సబ్మిట్ ఫర్ అప్రూవల్ రీకాల్ అండర్ ద ఆబ్జెక్ట్స్. సో అప్రూవల్ పేజ్ లేఅవుట్. ఓకేనా. సో నా గో టు అప్రూవల్ పేజ్ లేఅవుట్. ఫస్ట్ విల్ యాడ్ కోట్ లేఅవుట్. కోట్ లేఅవుట్లో మనం బటన్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఉమ్, 2 లేఅవుట్స్ ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ కాకండి. మనం యూజ్ చేసేది ఉమ్, లెట్స్ డిలీట్ ది ట్రైలింగ్ లేఅవుట్, రీప్లేస్ విత్ కోట్ లేఅవుట్. ఓకే. సో నౌ లేఅవుట్స్. సో ఒకటే ఉంటుంది మనకి లేఅవుట్. సో ఈ లేఅవుట్లోకి వెళ్తే 1 మినిట్ తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి, లెగ్ ఎక్స్పైర్ అయిపోతుంది. yeah, సో పేజ్ లేఅవుట్స్. ఓకే. సో ఇక్కడికి వెళ్తే మనకు మనం క్రియేట్ చేసుకున్నవన్నీ కూడా మొబైల్ అండ్ లైట్నింగ్ యాక్షన్స్లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఉమ్, ఓవర్ రైడ్ గ్లోబల్ పబ్లిషర్ లేఅవుట్, ఉమ్, దాని తర్వాత ఓవర్ రైడ్ యాక్షన్స్, మొబైల్ అండ్ లైట్నింగ్ యాక్షన్స్ మనం ఓవర్ రైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న బటన్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని యాడ్ ఉమ్, చేసుకోవాలి. ఓకే, లెట్ మీ షేర్ అగైన్. సో మనకు మొబైల్స్ అండ్ యాక్షన్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో సో ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ మనం క్రియేట్ చేసిన బటన్స్ ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు, రైట్. సో నౌ గో బ్యాక్ టు ప్రీవియస్ స్టెప్. సో మనం చేసింది కరెక్ట్గానే ఉందా లేదా అని చూస్తాం ఒకసారి. సో బటన్ సబ్మిట్ ఫర్ అప్రూవల్, actions related list, click on new button link, create these buttons. Let's try with buttons. మనం ఏం ఓపెన్ చేసుకున్నాం, సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఓపెన్ దిస్ వన్, ఎడిట్. సో ఇక్కడ మనం బటన్ తీసుకోవాలి, లింక్ తీసుకున్నాం. ఓకేనా. సో డీటెయిల్ పేజ్ లింక్ కాకుండా బటన్ తీసుకోవాలి. సో నో సేవ్. సో వాడు అక్కడ మెన్షన్ చేయలేదు ఏం తీసుకోవాలని, సో అందుకే అక్కడ మనకు కనిపించట్లేదు. ఓకేనా. ఉమ్, సో దాంతో పాటుగా ఏ బటన్ క్లిక్ చేసుకున్నాం, రీకాల్ అప్రూవల్. రీకాల్ అప్రూవల్. సో దీనికి కూడా లింకే తీసుకున్నాం, బటన్ తీసుకోవాలి.
సో అందుకని అక్కడ మనకు పేజ్ లేఅవుట్లో బటన్ స్కిల్ లిస్ట్లో కనిపించట్లేదు మనకు అవి. సో డీటెయిల్ పేజ్ బటన్ నో సెట్. ఇంకా లాస్ట్ వన్కి వచ్చేసి లింకే ఉండాలి. ఓకేనా, ఫైన్. సో నౌ పేజ్ లేఅవుట్స్, నౌ వీ కెన్ సీ దోస్ బటన్స్. సో లైట్నింగ్ మొబైల్ అండ్ యాక్షన్స్, సో ఓవర్ రైడ్. ఇక్కడికి వెళ్తే సో ఇది మనకు స్టాండర్డ్ సబ్మిట్ ఫర్ అప్రూవల్ కస్టమ్. సో నౌ విల్ యాడ్ దిస్ వన్ హియర్, సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఇక్కడ ఉంది కదా, యాడ్ చేసుకుందాం ఇక్కడ. సో నౌ సేవ్. నౌ వీ నీడ్ టు యాడ్ వన్ మోర్ బటన్ కాల్డ్ రీకాల్ అప్రూవల్. సో బటన్స్ అండ్ యాక్షన్స్ లింక్స్, alright, yeah, so recall approval. ఓకేనా, సో నౌ సేవ్. ఇంకోటి మనకు ప్రివ్యూ అప్రూవల్, రైట్. సారీ, కస్టమ్ లింక్స్ ఇది. సో ప్రివ్యూ అప్రూవల్ కదా. సో నౌ యాడ్ ప్రివ్యూ అప్రూవల్. ప్రివ్యూ అప్రూవల్ ఎక్కడ యాడ్ చేయమంటున్నాడు? సో లెట్స్ క్రియేట్ ప్రివ్యూ అప్రూవల్. క్రియేట్ ప్రివ్యూ అప్రూవల్ బటన్ అండ్ లైట్నింగ్ కమ్యూనిటీ గ్లోబల్ యాక్షన్ టైప్ custom user first page refer to the previous approval VF page. Add the action quote lightning action where users click on the preview approval button, approval page and the quote opens. Button label preview approval URL. Okay, now we'll just refresh. Now go to quote. Buttons, actions and links. Preview approval. Detail page link only. Quote object. Okay. Custom links. Preview approval. ఫైన్. సో మనం లైట్నింగ్ పేజ్లో అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అది. ఫైన్. సో ఇప్పుడు మనకు ఈ స్టెప్స్ అన్నీ అయిపోయినాయి. సో నౌ ఇక్కడికి వెళ్తే మనకు పేజ్ లేఅవుట్స్లో మనకి ఏదైతే యాడ్ చేయాలనుకున్నామో సో వాటన్నిటిని యాడ్ చేసుకున్నాం. లైక్ కోట్ ఆబ్జెక్ట్లో 2 ఫీల్డ్స్ బటన్స్ యాడ్ చేసుకున్నాం. సో నౌ విల్ గో విత్ అప్రూవల్ ఆబ్జెక్ట్. గో టు అప్రూవల్ ఆబ్జెక్ట్. అప్రూవల్ ఆబ్జెక్ట్లో బటన్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం ఒకసారి. సో పేజ్ లేఅవుట్స్, అప్రూవల్ లేఅవుట్. ఓకే, అప్రూవ్, రిజెక్ట్ అండ్ రీఅసైన్. ఫైన్, అన్నీ ఉన్నాయి. ఓకే, సో నౌ సెటప్ అనేది అయిపోయింది మనకు. ఓకేనా, సో గో టు. సో ఇక్కడ వరకు మనకు ఈ 3 స్టెప్స్ అనమాట. సో మనకు ఎనేబుల్ ఆబ్జెక్ట్స్ అండ్ అడ్వాన్స్ అప్రూవల్, క్రియేట్ బటన్స్ అండ్ అప్రూవల్స్ అండ్ అసైనింగ్ ద పేజ్ లేఅవుట్స్, ఐ మీన్ యాడింగ్ ద పేజ్ లేఅవుట్స్ అండ్ ద బటన్స్. ఈ 3 స్టెప్స్ మనం అయిపోయినాయి. ఫైన్. సో నౌ విల్ గో విత్ రూల్స్. అప్రూవల్ రూల్స్. సో ఇప్పుడు మనకు చూసుకుంటే సో ఆల్, సో మనకి ఏం లేవు, ఎంటీ. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం కావాలి అంటే అప్రూవల్ రూల్ని క్రియేట్ చేయడానికన్నా ముందు మనకి ఏం కావాలంటే అప్రూవర్స్ కావాలి. ఓకేనా. సో లెట్స్ గో విత్ అప్రూవర్స్. లెట్స్ క్రియేట్ వన్ ఆఫ్ ద అప్రూవర్స్. ఓకేనా, అప్రూవల్స్.
So approvers. So let's create one new approver. So approver name, let's say new approver. సో యూజర్ని. సో ఇక్కడ మనకు ఆర్క్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఓకేనా, ప్రస్తుతానికి నేను ఒక్కరిని తీసుకుంటున్నా, ఇంకెవరిని తీసుకో, నెక్స్ట్ అప్రూవర్ని కూడా తీసుకోవట్లేదు. సో మనం కాన్ఫిగర్ చేసింది ప్రాపర్గా వర్క్ అవుతుందో టెస్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు మనకు ఒక అప్రూవర్ని అయితే మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ రిలేటెడ్ లిస్ట్లో మనకు ఈ అప్రూవర్కి అప్రూవల్ రూల్స్ ఉంటాయి. సో నా క్రియేట్ వన్ అప్రూవల్ రూల్. సో లెట్స్ మేక్ న్యూ రూల్. ఓకేనా, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్లో మీరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, సో వీ నీడ్ టు పర్ఫామ్ అండర్ ద కోట్ ఆబ్జెక్ట్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ అప్రూవల్ రూల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు టార్గెట్ ఆబ్జెక్ట్లో కోడ్ ఫీల్డ్ మనం యాడ్ చేసుకోవాలి. రైట్, సో నౌ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఇక్కడ మనకు అప్రూవల్ రూల్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్, దాని తర్వాత మనకి ఇక్కడ టార్గెట్ ఆబ్జెక్ట్. సో టార్గెట్ ఆబ్జెక్ట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలి, కోడ్ యొక్క ఏపీఐ నేమ్ యాడ్ చేసుకోవాలి. సో న్యూ, సో we need to take that quote API name. So go to quote. సో ఇది API name తీసుకోవాలి, కాపీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫైన్, సో కోడ్ ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకున్నాం. సో నా గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. సో న్యూ రూల్. సో ఇక్కడ మన టార్గెట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం కోడ్ తీసుకుంటాం. ఓకేనా, సో నో యాక్టివ్. సో ఇక్కడ అప్రూవర్ ఎవరు ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా, న్యూ అప్రూవర్ అంటే దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో అప్రూవల్ స్టెప్ లెట్స్ మేక్ వన్. సో మనం మల్టిపుల్ తీసుకోవట్లేదు, వన్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ అప్రూవల్ చైన్ మనకు నెక్స్ట్ వస్తాయి, అప్రూవల్ చైన్స్ గ్రూప్స్ ఏమైనా నెక్స్ట్ వస్తాయి మనకు, అది చెప్తాను. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఈమెయిల్, దాని తర్వాత మనకు అప్రూవల్ ఈమెయిల్, రిజెక్ట్ ఈమెయిల్, ఇవన్నీ మనకు బై డిఫాల్ట్గా కస్టమర్కి మెయిల్ వెళ్ళాలి అనుకుంటే ఆ టెంప్లెట్స్లో డీటెయిల్స్ అన్నింటినీ మనం క్రియేట్ చేసుకొని, ఈమెయిల్ టెంప్లెట్స్ అన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత ఇనిషియల్ అప్రూవర్స్, అప్రూవర్ రిసిపెంట్స్. సో బై డిఫాల్ట్గా రికార్డు ఓనర్ ఉంటాడు, ఇనిషియల్ అప్రూవర్ ఉంటారు, ఇనిషియల్ సబ్మిటర్ ఉంటారు. తర్వాత రిసిపెంట్స్లో కూడా సేమ్ రికార్డు ఓనర్ అండ్ ఇనిషియల్ సబ్మిటర్. తర్వాత ఇంకా మీకు ఎక్స్క్లూజన్స్లో ఇంకేం అవసరం లేదు, ఇంకా జస్ట్ సేమ్. సో జస్ట్ ఒక అప్రూవల్ రూల్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఓకేనా, సో దానికి రిలేటెడ్లోకి వెళ్తే అప్రూవల్ కండిషన్. సో ఈ అప్రూవల్ రూల్ మీకు ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలనుకుంటున్నారు, సో న్యూ. ఓకేనా, సో లెట్స్ మేక్ ఇండెక్స్ ఇది 10. సో ఇక్కడ టార్గెట్ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్లో మీరు అది పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, సో లెట్స్ సే ఐ వాంట్ టు గో విత్ లైక్ అడిషనల్ డిస్కౌంట్. సో నా గో టు కోట్ అగైన్, ఓపెన్. సో నాకు అడిషనల్ డిస్కౌంట్లో మోర్ దాన్ 30% ఉన్నా లేకపోతే 20% ఉన్నా, సో ఐ వాంట్ టు ట్రిగ్గర్ ద అప్రూవల్. ఓకేనా, సో లెట్స్ సే అడిషనల్ డిస్కౌంట్ ఉంది కదా, లెట్స్ కాపీ దిస్ వన్, కాపీ ఈ డిస్కౌంట్ ఫీల్డ్లో. సో మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం, ఇక్కడ అప్రూవల్ కండిషన్ ఆబ్జెక్ట్లో టెస్టెడ్ ఫీల్డ్లో యాడ్ చేసుకోవాలి. రైట్, నౌ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. ఏ ఆబ్జెక్ట్ ఇది, అప్రూవల్ కండిషన్ ఆబ్జెక్ట్. అప్రూవల్ కండిషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ వచ్చేసి టెస్టెడ్ ఫీల్డ్. ఇక్కడ ఆల్రెడీ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, లెట్స్ యాడ్ వన్ మోర్. సో ఏపీఐ నేమ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో టెస్టెడ్ ఫీల్డ్ కస్టమర్ డిస్కౌంట్, ఇన్ ద సెన్స్ లైక్ అడిషనల్ డిస్కౌంట్. ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో చూసినామో అడిషనల్ డిస్కౌంట్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా, సో ఇక్కడ మనకు వన్ మోర్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఉంది, బట్ అడిషనల్ డిస్కౌంట్ మనం తీసుకున్నాం. ఓకే, సో నౌ గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. సో 10 అప్రూవల్ రూల్ సెలెక్ట్ చేసుకున్నాం, న్యూ రూల్.
దాని తర్వాత సో నా కస్టమర్ డిస్కౌంట్ మీన్ లైక్ అడిషనల్ డిస్కౌంట్ ఓకేనా. అడిషనల్ డిస్కౌంట్ గ్రేటర్ దాన్ వాల్యూ ఈక్వల్ టు 10% ఆర్ 20% మీ ఇష్టం ఓకేనా. సో 20% కన్నా ఎక్కువగా ఉంటే అడిషనల్ డిస్కౌంట్ మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ అయినా ఎక్కడ ఉంది గోపాల్ ఇక్కడ 20 అంటే బై డిఫాల్ట్ పర్సంటేజ్ అది ఎట్లా? ఇక్కడ అడిషనల్ డిస్కౌంట్ అనే ఫీల్డ్ ఏంది మనకి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం. సో అడిషనల్ డిస్కౌంట్ అనేది ఏం ఫీల్డ్ ఇక్కడ మనకు ఓకే ఓకే ఓకే. సో 20% ఐ మీన్ ఇది పర్సెంటేజ్ ఫీల్డ్ కదా ఇది కూడా. యా సో యా బై గాట్ ఇట్. డిఫాల్ట్గా మనం అక్కడ అమౌంట్ ఏదైతే ఎంత చేస్తామో ఇట్ విల్ టేక్ యాజ్ ఎ పర్సెంటేజ్ వాల్యూ ఓకేనా. సో దీని యొక్క ఏపీ నేమ్ వచ్చేసి మనకు కస్టమర్ డిస్కౌంట్ అడిషనల్ డిస్కౌంట్ యొక్క ఏపీ నేమ్ వచ్చేసి యా మనకు యా గాట్ ఇట్ గాట్ కస్టమర్ ఇట్ గాట్ డిస్కౌంట్ ఇట్. ఓకేనా. ఫైన్. సో ఇప్పుడు మనకు రూల్ క్రియేట్ చేసుకున్నాం ఒకటి. సో అప్రూవల్ రూల్ క్రియేట్ చేసుకున్నాం ఒక అప్రూవర్ని యాడ్ చేసుకున్నాము. సో రూల్ కూడా యాక్టివ్లో ఉంది. సో కండిషన్స్ మెట్ చేసుకున్నాం. సో కండిషన్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ కండిషన్ పెట్టుకున్నాం. సో ఇది ఓపెన్ చేస్తే సో మనకు అడిషనల్ డిస్కౌంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 20 కన్నా ఎక్కువగా ఉంటే మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి ఓకేనా. సో నవ్ విల్ టెస్ట్ గో టు సిపిక్యూ అప్లికేషన్. సో నవ్ ఓపెన్ ఎనీ వన్ కోట్. సో ఓపెన్ వన్ కోట్. సో దీంట్లో మనం చూసుకుంటే అడిషనల్ డిస్కౌంట్ మనకు 0 ఓకేనా. ఇక్కడ మన డిస్కౌంట్ అంటే ఇది ఏం లేదు ఓకేనా. సో ఇక్కడ మనకు బటన్స్ కనిపించాలి. ప్రివ్యూ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసుకున్న బటన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏం కనిపించట్లేదు మనకు. ఇక్కడ చూడండి. సో సబ్మిట్ ఫర్ అప్రూవల్ రీకాల్ ఉంది బట్ ప్రివ్యూ కనిపించట్లేదు రైట్. సో లెట్స్ ఎడిట్ పేజ్. లైట్నింగ్ రికార్డ్ పేజ్లో మనం యాడ్ చేసుకుంటున్నాం దాన్ని ప్రివ్యూ అప్రూవల్. నెక్స్ట్ కోడ్ లేఅవుట్ ఫినిష్. సో ఇక్కడ లాస్ట్లోకి వస్తే ఇక్కడ మనకు యాడ్ యాక్షన్. యాక్షన్స్లో ఇక్కడ మనకు మనకు ప్రివ్యూ బటన్ కనిపించట్లేదు. సబ్మిట్ ఫర్ అప్రూవల్ రీకాల్ ప్రివ్యూ డాక్యుమెంట్. లెట్స్ సెటప్ అగైన్ buttons and actions. So preview button, create preview button on the lightning community using global action type custom VF page, but that refers to preview approval VF page. Okay, global action create cheyamantunnadu. Let's try with that. Just close this one. Setup. So let's global actions. New preview approval. Lightning custom VF pages. ఇక్కడ వచ్చేసి మనకు ప్రివ్యూ అప్రూవల్స్ గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. అప్రూవల్ నేమ్ వచ్చేసి ప్రివ్యూ అప్రూవల్. ఓకే, సో నౌ డన్. లెట్స్ రిఫ్రెష్ అగైన్. సో custom VF page, visual force page. So let's go with preview approval and custom approval. Standard level మనకు అవసరం లేదు. సో నో సేవ్. ఓకే, సో ప్రివ్యూ అప్రూవల్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఫైన్. నౌ గో టు
record page, or else we can add quote layout also. Go to quote page layouts. We'll try here. If not, we can add lightning page. Hmm. So okay, actions or buttons. Yeah, we can see now preview approval. సో ఈ బటన్ మనం స్కిప్ చేసాం యాక్చువల్గా, ఈ పాయింట్ మనం Hmm. స్కిప్ చేసాం. Hmm. సో బటన్ క్రియేట్ చేసుకున్నాం కానీ ఈ నోట్లో ఉన్నది మనం యాడ్ చేయలేదు. Hmm. సో డైరెక్ట్గా బటన్ క్రియేట్ చేసుకున్నాం, ఈ పార్ట్ని మనం పూర్తిగా స్కిప్ చేసేసినాం. సో Hmm. అందుకనే మనకు అది రాలే అక్కడ. ఫైన్. సో నా గో టు కోట్, ఎక్కడ పోయింది అది, జస్ట్ బ్యాక్, లీవ్ చేంజెస్. ఫైన్. సో ఇప్పుడు మనకు ఇందులో చూసుకుంటే మనకు ఇక్కడ ఈ కోట్లో అడిషనల్ డిస్కౌంట్ ఎంటీ, ఏం లేదు. Hmm. ఓకేనా. సో నౌ ప్రివ్యూ అప్రూవల్. సో ఇక్కడ మనకి ఎంటీ ఏం కనిపించదు. Hmm. ఓకేనా, ఎందుకంటే నో అప్రూవల్ షుడ్ బి ట్రిగర్డ్, నో Hmm. అప్రూవల్ రిక్వైర్డ్, ఎందుకంటే మనకు అడిషనల్ డిస్కౌంట్లో వాల్యూ ఏం లేదు. Hmm. ఓకేనా, మనకి ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి, మోర్ దాన్ 20 ఉన్నప్పుడు. Hmm. ఓకేనా, సో ఇక్కడ మనకి నో అప్రూవల్ రిక్వైర్డ్ అని వచ్చేసింది ఈ కోడ్. Hmm. ఓకేనా, జస్ట్ క్యాన్సిల్. సో లెట్స్ మేక్ 20. సో మీరు ఇక్కడ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే Line item, line item. లైన్ ఐటెంలోనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి మనకు Hmm. ఎడిట్ లైన్స్ ఉంటాయి కదా, సారీ Hmm. వచ్చేది క్యాన్సిల్. సో ఎడిట్ లైన్స్. సో ఇక్కడ లోపల అయినా మనం అడిషనల్ డిస్కౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. Hmm. డిఫరెన్స్ అనమాట మనకు అది. సో లెట్స్ యాడ్ అడిషనల్ డిస్కౌంట్ 25. Hmm. 25% మనం అడిషనల్ డిస్కౌంట్ యాడ్ చేసుకుంటున్నాం. సో నో సేవ్. సో ఇప్పుడు అక్కడ ఇందాక మనం చూసుకున్న ఎంటీ ఫీల్డ్ ఉంది కదా, సో అది మనకు రిఫ్రెష్ అవుతుంది. Hmm. సో నౌ ఇట్ షుడ్ బి లైక్ 25%. సో ఇంతకుముందు మనకి ఎంటీ ఉంది ఇక్కడ, ఇప్పుడు 25%తో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు Hmm. మనకు ట్రిగ్గర్ ఏమవ్వాలి, సో మనకు మోర్ దెన్ 20 ఉంది, ఈ కోట్కి Hmm. మోర్ దెన్ 20 పెట్టుకున్నాం. సో మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఒక కోట్ లెవెల్లో వేర్ ఇస్ దట్ ప్రాసెస్ ట్రిగ్గర్. సో ఈ రూల్లో మనం ఏం పెట్టుకున్నాం, ఒక కోట్లో, ఓకేనా, అదే మోర్ దెన్ 20% ఉంటే మనకు అప్రూవల్కి వెళ్ళాలి. మనం Hmm. ఒక ప్రోడక్ట్ని చూడట్లేదు. ఓకేనా, కస్టమర్ని చూడట్లేదు, ఏం చూడట్లేదు మనం ఆ కోర్ట్కి. ఈ ఎస్పెషల్లీ మనం కోర్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఆ కోర్ట్లో మోర్ దెన్ 20% ఉంటే దెన్ వీ నీడ్ టు ట్రిగ్గర్ అప్రూవల్. అది ఏ ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, స్టాండర్డ్ అయినా ఉండొచ్చు, సబ్స్క్రిప్షన్ అయినా ఉండొచ్చు, లేదా బండల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎండిక్యూ ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. సో మనం ఏం చేస్తున్నాం, టార్గెట్ ఆబ్జెక్ట్లో కోర్ట్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అంటే కోర్ట్ని తీసుకున్నాము. కోర్ట్లో మనం ఏం చేస్తున్నాం, మోర్ దాన్ 20 ఉంటే, ఆ కోర్ట్లో అడిషనల్ డిస్కౌంట్ మోర్ దాన్ 20 ఉంటే, సో విల్ ట్రిగ్గర్ ఇన్ ద అప్రూవల్. Hmm. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ కోర్ట్లో మోర్ దాన్ 20 ఉంది, రైట్. సో నౌ విల్ ప్రివ్యూ అప్రూవల్, అంటే మనం ట్రిగ్గర్ అవుతుందా లేదా అప్రూవల్ ప్రాసెస్ మనం క్రియేట్ చేసుకుని. ఎస్. Hmm. సో మనం అప్రూవర్ ఇనిషియల్గా అప్రూవర్ ఎవరైతే పెట్టుకున్నామో, సో ఇక్కడ న్యూ అప్రూవర్స్కి వెళ్తే ఆ అప్రూవర్స్లో బై డిఫాల్ట్గా ఉంటారు. Hmm. సో అప్రూవర్లో ఎవరిని తీసుకున్నాం, ఇక్కడ Hmm. న్యూ అప్రూవర్లో యూజర్ని గోపాల్ని తీసుకున్నాం, అవునా. Hmm. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకు అప్రూవల్లో గోపాల్ అని వచ్చేస్తుంది. Hmm. ఓకేనా. సో అంటే మనం క్రియేట్ చేసుకున్న అప్రూవల్ ప్రాసెస్ అనేది కరెక్ట్. సో మనం పర్ఫార్మ్ చేసిన స్టెప్స్ అన్నీ కరెక్ట్, Hmm. మనం పర్ఫార్మ్ చేసిన స్టెప్స్ అన్నీ కరెక్ట్. సో దాంతోపాటుగా మనకు అప్రూవల్ రూల్ కూడా మనకు ట్రిగ్గర్ అయిపోయింది. Hmm. ఓకేనా. సో మనకు అప్రూవల్ రూల్ వర్క్ అవుతుంది, రైట్. సో నౌ విల్ సబ్మిట్ ఫర్ అప్రూవల్. Hmm. సో దీనికి రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్లో ఏం లేదు. Hmm. ఓకేనా. సో నౌ విల్ సబ్మిట్ ఫర్ అప్రూవల్. Hmm. సో సబ్మిట్ చేసేసినాం. ఓకేనా. సో నా గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనకు అప్రూవల్ హిస్టరీ కనిపించట్లేదు. సో నౌ వీ నీడ్ టు యాడ్ పేజ్ లేఅవుట్స్ అప్రూవల్స్. Hmm.
రిలేటెడ్ లిస్ట్లో మనకు అప్రూవల్స్ కనిపించాలంటే గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనకు అప్రూవల్స్ అనేవి లేవు ఇక్కడ. ఓకేనా? సో లెట్స్ యాడ్ ఇట్ అప్రూవల్స్. ఇదిగో ఇక్కడ అప్రూవల్స్ మనకు ఆబ్జెక్ట్ ఉంది కదా, లెట్స్ యాడ్ ఇట్ హియర్. సో అప్రూవల్స్లో మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి? సో అప్రూవల్స్లో నాకు కామెంట్స్ కావాలి. లెట్స్ మేక్ కామెంట్స్. సో దాని తర్వాత ఎవరికైతే కావాలో అప్రూవర్ ఫీల్డ్ లేకపోతే అసైన్ మనకి ఏవైతే కావాలో రిక్వైర్స్ వాటన్నిటిని మనం యాడ్ చేసుకుంటాం. సో అప్రూవల్ స్టెప్ సంథింగ్. మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకున్నాం కదా, నో సేవ్. సో ఇప్పుడు మనకు అప్రూవల్ ట్రిగ్గర్ అయిందా లేదని రిలేటెడ్ లిస్ట్లో కనిపిస్తుంది. నా గో టు కోడ్ రిఫ్రెష్. సో రిలేటెడ్ లిస్ట్ ఇదిగోండి అప్రూవల్స్. సో న్యూ అప్రూవల్స్లోకి వెళ్తే మనకు న్యూ అప్రూవల్స్, దీన్ని ఓపెన్ చేస్తే సో అప్రూవ్, రిజెక్ట్ అండ్ రీఅసైన్. ఓకేనా? అప్రూవ్, రిజెక్ట్ అండ్ రీఅసైన్. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సో నౌ ఇఫ్ యూ వాంట్ టు అప్రూవ్ దిస్ వన్ దెన్ వీ కెన్ అప్రూవ్, ఆర్ ఎల్స్ రీకాల్ అప్రూవల్ అంటే మనం రీకాల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ అండ్ రీకాల్. ఓకేనా? సో ఇలాగ మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది మనం సెటప్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఈ సెటప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మనం ప్రతి పాయింట్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రివ్యూ అప్రూవల్ దాన్ని మనం స్కిప్ చేసాం యాక్చువల్గా. స్కిప్ చేయడం వల్ల మనకు అప్రూవల్ అసలు మనకు ట్రిగ్గర్ అవుతుందో లేదో మనకు కనిపించలేదు ఈ బటన్. సో అట్లా మనము ఈ స్టెప్స్ని ప్రతిదాని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మనం క్లియర్గా చదివి మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి. సో కాన్ఫిగర్ చేసినప్పుడు మనకు ఇట్ విల్ బి వర్క్. ఇలాగా బేసిక్ మనకు అడ్వాన్స్డ్ అప్రూవల్స్ని మనం శాండ్ బాక్స్లో మనం సెటప్ చేసుకున్న తర్వాత వీ క్యాన్ పర్ఫామ్ మోర్ యాక్షన్స్. అప్రూవల్ ప్రాసెస్లో మనం ఇంకా డెప్త్గా అయితే మనం వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇది మనకు జస్ట్ బేసిక్ అడ్వాన్స్ అప్రూవల్స్ ఎలా సెటప్ చేస్తాం. సో బేసిక్ అప్రూవల్ రూల్ అనమాట. ఇది క్లియర్. సబ్మిట్ చేయండి గోపాల్, సబ్మిట్ చేయండి అది సబ్మిట్. అప్రూవల్స్. ఓకే, రిలేటెడ్. Let's see the final result. Yeah. Now I'm going to approve. Okay, approve. So go to related. Now we need to add approval history also for checking all the details. స్టేటస్ ఉన్నదా గోపాల్? స్టేటస్ ఉంటుంది కదా, అప్రూవ్డ్, డెనీడ్ అట్లా. చెప్తా ఒక నిమిషం. కోట్. సో రిలేటెడ్ లిస్ట్, approval history. Now say. So now go to కోట్. సో ఇక్కడ మీ స్టేటస్ అంటున్నారా, ఇది అంటున్నారా? కోట్ అవును, మనం సెట్ చేసుకోవాలి దాన్ని. సో ఎప్పుడైతే మనకు అప్రూవ్ అయిపోతుందో వీ నీడ్ టు మేక్ ఇట్ స్టేటస్ యాజ్ ఏ అప్రూవ్. అప్రూవల్ స్టేటస్. ఇప్పుడు దానికి అప్రూవల్ కింద స్టేటస్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, ఓకే. జస్ట్ రిఫ్రెష్. రిలేటెడ్ లిస్ట్, అప్రూవల్ హిస్టరీలో కనిపించట్లే. లెట్ మీ యాడ్ అప్రూవల్ స్టేటస్ ఫీల్డ్ యాజ్ వెల్. అదే ఫీల్డ్ కూడా ఉంటుంది ఒకటి. లెట్ మీ యాడ్. సో రిలేటెడ్ లిస్ట్, సో అప్రూవల్స్, let's check with status field. Yep, status is available. So now save. Now go to court, refresh. Related list. Yep, status approved.
యూ కెన్ సీ దట్. అదే మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే మన కామెంట్స్ కానీ అప్రూవల్ స్టెప్స్ కానీ స్టేటస్ అప్రూవ్డ్ రిజెక్టెడ్ కదా మనం పూర్తిగా మనం చూడొచ్చు. ఉమ్. ఓకేనా, బట్ మనం దీనికన్నా ముందు దాన్ని సెటప్ చేసుకోవాలి. ఉమ్. ప్యాకేజ్ ఉమ్. ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత బటన్స్, అపెక్స్ క్లాసు, తర్వాత మనకు విఎఫ్ పేజెస్ అన్నిటిని సెటప్ చేసుకొని ఉమ్. కాన్ఫిగర్ చేసి దెన్ వీ కెన్ గో విత్ క్రియేటింగ్ రూల్స్, అప్రూవర్స్, ఎక్సెట్రా. ఉమ్. ఓకేనా. సో మీరు మీరు శాండ్ బాక్స్లో మీరు ఇన్స్టాల్ చేయండి ఒకసారి, ఈ చేస్తా స్టెప్స్ చేస్తా పర్ఫామ్ చేసి చేయండి. ఒకసారి ఆ, సెటప్ చేస్తే ఇది. యా. చేయండి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ డీప్కి వెళ్దాం, లైక్ అడ్వాన్స్ అప్రూవల్స్, లైక్ స్మార్ట్ అప్రూవల్స్ అంటే ఏంటి, అది మనకి ఎలా ట్రిగర్ డైనమిక్. అవుతాయి. యా. సో ఈ అప్రూవల్ రూల్స్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో లెట్స్ సే అప్రూవల్ రూల్స్. సో ఓపెన్ చేస్తే సో మనకు అప్రూవల్ చైన్ ఏంటి, తర్వాత యాక్టివ్, తర్వాత అప్రూవల్ స్టెప్స్, కండిషన్స్, తర్వాత మనకు ఇది వస్తుంది ఏంటి, దీంట్లో చూపిస్తే మనకు అప్రూవల్ కండిషన్స్లో స్మార్ట్ అప్రూవల్స్ ఉంటాయి. సో ఈ స్మార్ట్ అప్రూవల్స్ ఎందుకు యూస్ చేసుకుంటాము, సో ఏంటి అనేది నెక్స్ట్ మనం డీప్గా వెళ్దాం. యా. యా. ఓకేనా, మీరు ఒకసారి అయితే దీన్ని ప్రాక్టీస్ చేయండి, సెటప్ చేసి ట్రై చేయండి. సో మీరు ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఫేస్ చేసినారంటే విల్ కనెక్ట్ అండ్ వీ కెన్ క్లోజ్ దట్. యా. యా. ఇన్స్టాలేషన్లో కానీ మన స్టెప్స్ స్కిప్ చేయడంలో కానీ ఏదైనా మిస్టేక్ అయితే మనం ఒకసారి ప్రాక్టీస్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి. రేపు ఏమైనా ఛాన్స్ ఉందా గోపాల్? నాకు మండే 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి సేమ్. ఒకటేమో ఆ, ఆ, కొంగ అప్రూవల్స్ ప్లస్ ఇది ఒకటి సిపికి అప్రూవల్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది మండే రోజు. సరే రేపు ఖచ్చితంగా కనెక్ట్ అవుదాం. రేపు ఏ టైంలో కనుక సేమ్ ఇదే టైంలో. సేమ్ టైంకి కనెక్ట్ అవుదాం, 6 to 7కి కనెక్ట్ అయిపోదాం. యా. యా. రేపు ఓకేనా, ఒకటి ఎల్లుండి ఒకటి కనెక్ట్ అవుదాం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా కనెక్ట్ అవుదాం, క్లోజ్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, కనెక్ట్ అవుదాం. ఓకేనా. సరే. సరే ఓకే, గోపాల్. థ్యాంక్స్ రండి, బాయ్.